హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేర్మస్. మన సందీప్ రాజ్ గారి డైరెక్షన్‌లో అండ్ రోషన్ కనకాల గారు హీరోగా అండ్ మన బండి సరోజ్ కుమార్ గారు మేజర్ ఇంపాక్ట్ రోల్ నటించిన మూవీ 'మోగ్లీ'. ఈ మూవీ గురించి పెద్దగా ఎక్కువ లాగ్ చేయను. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఈ మూవీని మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారో నాకు తెలీదు. మీరు 'సందీప్ రాజ్' గారి డైరెక్షన్ కోసం వెళ్తారా? లేకపోతే మన 'రోషన్ కనకాల' గారి యాక్టింగ్ కోసం వెళ్తారా? మన హీరోయిన్ అందాల కోసం వెళ్తారా? లేకపోతే 'హర్ష' గారి కామెడీ టైమింగ్ కోసం వెళ్తారా? అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం అలా వెళ్తారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఈ మూవీకి వెళ్ళింది మన 'బండి సరోజ్ కుమార్' గారి కోసమే. అండ్ తన క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. తన కోసం వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇక మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ మాత్రం బాగుంది భయ్యా! నచ్చింది. కానీ, ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకు అప్పట్లో మన 'నితిన్' గారి నుంచి వచ్చిన 'జయ' మూవీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే, ఈ స్టోరీ కొంచెం రిలేటెడ్‌గా 'జయ' మూవీ నుంచి తీసుకున్నారేమో అనిపిస్తుంది. మనకు 'జయ' మూవీలో ఎండింగ్‌లో ఒక డైలాగ్స్ ఉంటాయి. అండ్ అడవి సీన్ ఉంటుంది. అడవి సీన్‌లో హనుమంతుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఆ జెండుంటే ప్రేమికులు ఎప్పుడు విడిపోరు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్‌ని ఇక్కడ గూడా మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే రిపీట్ చేశారు. ఆ సీన్స్ గాని, ఆ స్టోరీ లైన్ గాని చూస్తే మనకు 'జయం 2' అంటే 'జయం' సీక్వెల్‌లా అనిపిస్తుంది. అండ్ స్టోరీ గూడా ఇంచుమించు సేమే ఉంటుంది. హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అండ్ మధ్యలో విలన్ ఎంటర్ అవుతాడు. వాళ్ళిద్దరిని విడదీసి హీరో‌ని పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తాడు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే అడవిలో ఉండే ఒక హీరో తనకొక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులు లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా క్లాసిక్‌గా అనిపించి మంచిగా సాగుతుందనే టైంలో మనకు విలన్ ఎంటర్ అవుతాడు. తను ఎందుకు ఎంటర్ అయ్యాడు? తనకి హీరోయిన్‌కి సంబంధం ఏంటి? అండ్ హీరో, విలన్ మధ్యలో ఉన్న కన్వర్జేషన్, వాళ్ళ ఫైట్ సీన్స్, వాళ్ళ ఎలివేషన్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ లాస్ట్‌కి ఎండింగ్ ఏం జరిగిందనేది మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ స్టోరీ చాలా రొటీన్‌గా ఉన్నప్పటికీ, మూవీ కంటెంట్ పరంగా, కొంచెం స్క్రీన్ ప్లే పరంగా అండ్ మన 'సందీప్ రాజ్' గారైతే డైరెక్షన్, డైలాగ్ రైటింగ్‌తో మాత్రం మూవీని మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. మంచిగా మేజర్‌గా నడిపించాడు మూవీని. ఇక మన హీరోయిన్‌కైతే మంచి పర్ఫార్మెన్స్ దక్కింది మూవీలో. ఎందుకంటే స్టోరీ మొత్తం మన హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి, తనకైతే ఒక మంచి స్కోప్ అయితే లభించింది. ఇక మన 'రోషన్ కనకాల' గారి యాక్టింగ్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. అండ్ తనని చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ప్రాణం పెట్టి నటించాడు. అండ్ ఆఫ్టర్ 'బబ్లు గమ్' లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత తనకొక మంచి కమ్‌బ్యాక్ మూవీ ఇది. ఇక టోటల్ మూవీలో ఏదైనా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ ఏదైనా ఉంది అంటే అది మన 'బండి సరోజ్ కుమార్' గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. ఈ మూవీ నుంచి తనకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో చెప్పలేము గానీ, తన వల్ల మూవీకి మాత్రం మంచి ప్లస్ పాయింట్ అయింది. తన నుంచి మాత్రము ఎంత పెర్ఫార్మన్స్ రావాలో అంత వచ్చింది. ఔట్ అండ్ ఔట్ పెర్ఫార్మన్స్ అయితే అందించాడు. అండ్ తన క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా ఎక్సలెంటు అనిపిస్తుంది. అండ్ తన ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు మన మూవీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపియదు. తన క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు వస్తది అని మనం అలా వెయిట్ చేస్తూనే ఉండిపోతాము. ఒకానొక సందర్భంలో తినే హీరోనేమో మన 'రోషన్' గారే విలనేమో అనిపిస్తుంది. ఆ లెవెల్‌లో తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. ఇక నెక్స్ట్ మన 'హర్ష' గారి కామెడీ టైమింగ్ గురించి చెప్పనవసరం లేదు. తన నుంచి ఒక కామెడీ అయితే ప్యూర్ కామెడీ అయితే లభించింది. అండ్ తన నుంచి కొన్ని ఎమోషన్ సీన్స్ గూడా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కలేదు. అంటే పెద్దగా నాకైతే సాంగ్స్ అయితే నచ్చలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బీజీఎం అయితే కొంచెం ఓకే. పర్వాలేదనిపించింది. అండ్ మేజర్ ఇంపాక్ట్ ఏదన్నా నచ్చని విషయం ఏదన్నా ఉందంటే కొన్ని కొన్ని సీన్స్ మనం ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మరి నెక్స్ట్ ఇలానే జరుగుతుంది, ఇలానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అలా ఎక్స్‌పెక్ట్ చేయడమే మనకు కొంచెము నచ్చకపోయే అవకాశాలున్నాయి. ఇక మూవీని ఫ్యామిలీతోటి చూడొచ్చా అంటే, పుష్కలంగా వెళ్లి ఫ్యామిలీతోటి చూడొచ్చు. ఎంటర్‌టైనర్ మూవీ ఉంది. ఎంటర్‌టైనింగ్ ఉంది. అండ్ ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఉంది. అండ్ విలన్ ఎంట్రీ తర్వాత ఎలాంటి ఎలివేషన్ సీన్స్ ఉండాలి, ఎలాంటి సీన్స్ మనం కావాలనుకుంటామో అలాంటి సీన్స్ అయితే మనకు వర్కౌట్ అయ్యాయి. మూవీ అయితే చాలా బాగుంది. అంటే నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే నమ్మకంతో మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ మీరు ఎవరి కోసం మూవీ కోసం వెళ్ళకున్నా గాని, మన బండి సరోజ్ కుమార్ గారి కోసం అయితే వెళ్ళండి. ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇప్పటికైతే ఇది గైస్ మన 'మోగ్లీ' మూవీ యొక్క రివ్యూ. మూవీ మీకు ఎలా అనిపించింది? ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది? అండ్ మన 'బండి సరోజ్ కుమార్' గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను చూసి తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్ యూ. బాయ్.